ఒక మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ ఆఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తున్నాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు నాకు. అంటే మీరు ఇంక బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. ఎందుకు రావు కూడా చెప్తాం. దీనికి నేను లాజికల్ రీజనే చెప్తాను. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్, అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాను. అవసరం అయితే అంటే అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి. మీరు గొప్పగా మీరు వెళ్ళండి, నాకు ఇబ్బంది లేదు. కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజాయి రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకి వెళ్ళారు, వీళ్ళు మన జ్యుడిషియరీకి వెళ్ళారు, న్యాయ వ్యవస్థకి. న్యాయ వ్యవస్థని ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మళ్ళీ లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి ఒకవైపు ఏమో జ్యుడిషియరీలో ఢిల్లీ హైకోర్టు అయితే నా రిమెంబర్, నాకు సరిగా ఎగ్జాక్ట్ డేట్ గుర్తులేదు, కానీ ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఒక ఆయన మాట్లాడింది, ఒక రేప్ జరిగితే అంగచ్ఛేదం చేయండి వాడు చేసిన వాడికి అని అంత కోపం వచ్చేసింది ఆయనకి. మరి దెబ్బ కూడా కొట్టకూడదు క్రిమినల్ అంటే మరి ఏం చేయాలి? తప్పు చేసిన వాడిని దెబ్బ కూడా కొట్టకూడదు అంటే మనం చేసుకునే క్రిమినాలిటీ ఎక్కడ ఆగుతుంది? నేరాలు ఎక్కడ ఆగుతాయి? ఒక 10 మంది కూర్చొని, ఒక ఫ్యామిలీ ఒక హోటల్కి వెళ్దామో లేదంటే ఒక బీచ్కి వెళ్దామంటే 10 మంది కూర్చొని రౌడీలు ఏడిపిస్తామంటే వాళ్ళు ఎక్కడికి పారిపోతారు? క్రిమినల్స్ వస్తే, పోలీసులు నిలబడకపోతే. అందుకని మీరు పదవి బాధ్యతలో ముఖ్యంది లా అండ్ ఆర్డర్ చాలా చాలా బలంగా ఉంటుంది. మీ స్థాయిలో మీకు కనిపిస్తే స్థానిక పోలీసులకు, పనిచేసే పోలీసులకు మీరు మద్దతుగా నిలబడండి, బలంగా నిలబడాలి.